ప్రేమేందర్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి కూడా ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే. వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళు పార్టీల అభ్యర్థులు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు వారు చెప్పిండ్రు, టుడే ఇర్రెలవెంట్ పార్టీ. ఇవాళ దాని గురించి ప్రజల్లో చర్చ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత యావత్ ప్రజానికం అంతా కూడా సిద్ధాంతాలను, జెండాలను, పార్టీలను పక్కకు పెట్టి కేసీఆర్ గారిని నిండు మనసులో ఆశీర్వదించారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన గౌరవించారు. మొట్టమొదటిసారి 5 ఏళ్ళు కొత్త సంసారం కదా అంటే రెండవసారి కూడా మళ్ళీ అధికారం కట్టబెట్టిండ్రు. కట్టబెట్టిన తర్వాత ఆయన ఎట్లా ప్రవర్తించిండు, ఆయన భాష ఎట్లా ఉండే, ఆయన పరిపాలన విధానం ఎట్లా ఉండే, ఆయన మనుషుల పట్ల అవలంబించే తీరేది గురించి అన్ని రకాలు అర్థం చేసుకున్న తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే నిర్ణయానికి వచ్చింది, ఇంకా ఈయనను కొనసాగించడం అధర్మం, కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పి భావించి వారిని ఇంటికి పంపించారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటా, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునే పార్టీ, ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించిన పార్టీ, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, అనేక స్కాములకు, అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు సగటు భారతీయుడు తలదించుకునే చరిత్ర కలిగిన పార్టీకి గతి లేక, గత్యంతరం లేక ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి చెప్పాలంటే ఓడవదు. నిన్న ఇక్కడ సాయంత్రం పూట 1 గంట సేపు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, బాధ అనిపిస్తుందన్నా అన్నారు వాళ్ళు. అంటే ఏంది అని నేను అంటే, వాళ్ళ డాగులు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కలెక్షన్స్, వాళ్ళ డాపు, వాళ్ళ దర్పం మళ్ళీ మనకు గుర్తొస్తుందన్న. చాలా బాధేస్తుంది. కానీ ఎంతకాలం ఉంటుందో ఈ దౌర్జన్యం, ఎంతకాలం ఉంటుందో ఈ దుర్మార్గం అని చెప్పి వాళ్ళు న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాని నైజం ఏందో మనకు తెలుసు. ఆనాడు ఏ పార్టీలు లేకపోవడం వల్ల ఆ పార్టీ ఒక మాట మాట్లాడింది, ఓడగొట్టినా మళ్ళీ మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టగలిగేటువంటి పార్టీ ఇంకా పుట్టలే అని చెప్పి అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల వాళ్ళకెళ్ళి విడిపోయినటువంటి పార్టీలకు, వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిన నాయకులే మళ్ళీ ప్రాంతీయ పార్టీల పెట్టి వచ్చింది తప్ప దేశానికి ఒక గొప్ప నాయకుడిని కానీ, దేశానికి ఒక గొప్ప పరిపాలన విధానాన్ని కానీ, దేశానికి నాయకత్వం వహించే గొప్ప పార్టీ రాలేదు. వచ్చింది ఒకసారి, అది వాజ్పేయి గారి పీరియడ్లో అన్ని పార్టీల దాంతో. వారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తూ కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ట్రైబల్స్కి, గిరిజనులని వాళ్ళు సమున్నతంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకున్న మహనీయుడు వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాలు చాలా దరిద్రంగా ఉన్నాయి, ఏ గ్రామాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పి భావిస్తామో, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లితేనే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీ గారు ప్రవచించిండో, ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కలర్ మీద కనపడాలంటే అన్ని PMGSY రోడ్లను తీసుకొచ్చిన ఘనత ఇవాళ. ఈ రోడ్లన్నీ ఆనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి వాజ్పేయి గారి పీరియడ్ అనేక రకాల రిఫార్మ్స్. మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా వాజ్పేయి గారికి దక్కింది. అది ఆనాడు సంకీర్ణ రాజకీయాల్లో కూడా అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి, ఎక్కడా తనకు మచ్చ అంటకుండా సంకీర్ణ రాజకీయాల్లో కూడా ఉన్నంతలో ఇలా సగటు భారతీయుడు గర్వించే పద్ధతిలో ఇవాళ పరిపాలించిన నాయకుడు వాజ్పేయి గారు. కానీ ఆనాడు సంపూర్ణమైన అధికారం భారతీయ జనతా పార్టీ రాలేదు. ఆ తదుపరి మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తించి, గౌరవించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు కావాలని చెప్పి మోడీ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే ఇవాళ గుజరాత్ రోల్ మోడల్ దేశానికి అమలు కావాలని చెప్పి ప్రజలు భావించి
సంకీర్ణ రాజకీయాలతో విసిగొందినటువంటి ప్రజానికం అంతా కూడా సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి 273 276 సీట్లు ఇచ్చి ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి మొట్టమొదటిసారి దక్కింది. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాల ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ సగటు భారత తలదించుకునే పద్ధతి లేకుండా పరిపాలన అంటే గిట్లు ఉండాలి, నాయకుడు అంటే గిట్లు అని చెప్పి దేశానికి ఒక గొప్ప విశ్వాసం కలిగించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు ఎప్పుడు ఎంపీగా లేకుండే మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు, దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఆయనకు మాత్రమే దక్కింది. రెండవసారి ఎక్కడ కూడా వారు నేను గది చేస్తా అని చెప్పి ఇవాటి ఈ పార్టీలాగా, కాంగ్రెస్ పార్టీలాగా అమలు కాని 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కానీ మోడీ గారు మాత్రం దేశం ముఖ్యం, తరువాతనే పార్టీ ముఖ్యం, ఆ తదుపరే నా రాజకీయ ముఖ్యమని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఇదొక 3వ థర్డ్ వరల్డ్ కంట్రీగా కునారిల్లుతూ ఉన్నది. దీన్ని మంచి స్థానంలో పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ నా దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, నా దేశ ప్రతిష్టను పెంచాలని చెప్పి భావించి ఎక్కడ రాజీ పడకుండా పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాదని పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్